భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నీళ్ల కోసం ఎస్ఐ కాళ్లు పట్టుకున్న రైతు. స్వాతంత్ర వేడుకల్లో ఫోక్ సాంగ్స్ కు అధికారుల డాన్సులు, దేశభక్తిని అవమానించారంటూ విమర్శలు. ఎండిపోయిన ఎస్ఆర్ఎస్పీ కాలువ వెంట ఎర్రబెల్లి దయాకర్రావు పాదయాత్ర. నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్. గుడి విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితురాలు. ఫ్లాట్ హద్దులు చూపించాలని ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పద్మావతి. శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తత. అచ్చెన్నాయుడు బొత్స మధ్య వాగ్వాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం నార్లవాయి నల్లబెల్లి గ్రామాల్లో శ్రీ పోచమ్మ తల్లి పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సాంప్రదాయాలను భావి భారత తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెల్ల ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాల పర్యటనపై వారు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు వేసి తమ ఘనంగా చెప్పుకుంటుందని ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సైడ్ కొండలే మీరు అరే సైడ్ కొండ రాదులే కొంచెం ఖమ్మం జిల్లా వైరాలో సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. వైరా రిజర్వేయర్లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడం లేదంటూ ఐబీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. నిరసనకు అడ్డుకునేందుకు వచ్చిన ఎస్ఐను ఓ రైతు వేడుకుంటూ ఆయన కాళ్లపై పడి సాగునీరు విడుదల చేయించాలని కోరాడు. వెంటనే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. దమ్ము చేసేది పోయింది మీ దండం పెట్టి కాలు పట్టి వరంగల్ జిల్లా మైలారం నుంచి పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ కాల్వలో వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేపట్టారు. ఎండిపోయిన కాల్వను పరిశీలించి పరిసరాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వెంటనే కాల్వలకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు 24 గంటల కరెంటు అందించాలి. 24 గంటల కరెంటు అందించాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కాలువ నీళ్లు వెంటనే జై తెలంగాణ. జై తెలంగాణ. ఒక వారం రోజులు పోతే గతం అయిపోయింది. సార్ ఇప్పుడు పెట్టుబడి దీనికి 50-60 వేలు అయింది సార్. ఇప్పటికి 50-60 వేలు ఎకరాలకు. భూపాలపల్లి జిల్లా అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్మగూడెంలో పోలీసులు గుడాంబా తయారీ సార్థాలపై దాడులు నిర్వహించారు. ముత్తారం ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సివిల్ తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు. 2 నిందితుల నుంచి సుమారు 50 లీటర్ల గుడంబాతో పాటు తయారీకి ఉపయోగించే బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమ గుడాంబాపై దాడులు కొనసాగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు నిరసన రాస్తా రోకో చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద ఆందోళన నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేసి సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కళ్యాణ లక్ష్మి పథకాన్ని కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి. కళ్యాణ లక్ష్మి పథకాన్ని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలారా ఖబర్దార్. మీరు చేసిన అన్యాయాలు, ప్రజలకు చేసే మోసాలు ఏ రోజైతే గద్దెనెక్కించారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి కేసీఆర్ గారు ఎంతైతే కష్టపడి తెలంగాణ తెచ్చి ప్రజల కోసం సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చిండో ఒక్కొక్కటి తుంగలా దుక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా కేసీఆర్ కిట్తో మొదలు పెడితే ఈరోజు అందరికీ కూడా కుల సంఘాలకు మేము ప్రవేశపెట్టిన మరి యాదవులకు మరి గొర్రెల పథకం కానీ, మత్స్యకారులకు చేపల పథకం కానీ, ఇలా రైతులకు మరి రైతు బంధు కానీ, రైతులు మరణిస్తే రైతు బీమా కానీ ఒక్కొక్కటి అంచెలంచెలుగా మరి తొక్కి పెడుతూ ఆఖరికి ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకాన్ని మరి కూడా తుంగల దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా ఇవాళ పేదింటి బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే తోడ్పాటు ఉంటుందని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి మరి 50,000తో స్టార్ట్ చేసిన పథకాన్ని 75,000గా 75,000 నుంచి మరి రోజు రోజు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరి పెళ్లికి ఖర్చులు కూడా సరిపోని పరిస్థితి ఉందని 1,00,000 రూపాయలు చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను మరి ఆదుకుంటే లక్షలాది మంది ఆ పథకాలను ఉపయోగించి పెళ్లిళ్ళు చేసుకున్నారు. మరి 10 సంవత్సరాలు లేని మరి ఈ చట్టబద్ధత మరి ఈ రోజు మరి ఎక్కడి నుంచి ఖరాబైందని మేము అడుగుతా ఉన్నాం. ఎవరో ఒకరితోని మరి ఈ పథకానికి చట్టబద్ధత లేదని చెప్పి మరి కోర్టులో ఏపించి ఈ ప్రభుత్వం వారే ఏపించి వారే మరి కోర్టులో దానికి సరిపోయిన అఫిడవిట్ సమర్పించకుండా మరి ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నీరుగార్చే విధంగా ముందుకు పోతా ఉన్నది. మరి ప్రజల సంక్షేమ పథకాలన్నీ తుంగలో తొక్కి జేబులు నింపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్. ప్రజలే ఇవాళ ప్రజాక్షేత్రానికి మీరు పోతే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరి హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మొత్తం ఈ ప్రజలకు అందజేసే వరకు కూడా మరి ఉద్యమం చేస్తుంది, శ్రమిస్తుంది అని చెప్పి ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని తొట్టదొరగా మొదలుపెట్టాం. మళ్ళీ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ పథకం అందే వరకు మేము మరి నిరంతరం పార్టీ పిలుపు మేరకు మరి శ్రమించి పబ్లిక్ అందజేసేదాకా, ప్రజలకు అందజేసేదాకా ఊరుకోమని చెప్పి ఈ నర్సంపేట నియోజకవర్గం పార్టీ తరఫున మరి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని తుంగలో తొక్కుకుంటూ ఏదైతే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాన్ని దొడ్డిదారెమ్మటి ఇది ఆర్థిక భారం అవుతుందన్న సాగుతోటి ప్రజల్లో చెప్పు దెబ్బలు తింటామన్న కారణంతో నేరుగా బంద్ చేస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదన్న తలంపుతోటి కోర్టుతోటి మెలకబెట్టి కనీసం కోర్టులో ప్రజా ప్రయోజనాల వాచ్యం దాఖలైన మరుక్షణ ఎన్నో కేసుల మీద ఎన్నో రకాల గ్రూప్ 1 మీద కూడా ఆ ప్రజా ప్రయోజనాల వాచ్యం కూడా దాఖలైంది. దాన్ని లాయర్లను పెట్టినరు, అనుభవజ్ఞులను పెట్టినరు. ఆ కేసును ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేలాగా కూడా చేసుకున్నారు. అదే రీతిలో ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏదైతే నిరుపేదలకు పెళ్లి ఖర్చులు భరించలేని నిరుపేద జంటలకు విలోపౌట దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాలకు అవకాశం కల్పించే ఈ పథకాన్ని తుంగలో తొక్కి ఏదైతే 6 గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందయ్యా అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇచ్చి మీకు ఆదుకుంటాం ఆడబిడ్డలు మా సోదరిమణులు అని చెప్పి ఘనంగా చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తులం బంగారం దేవుడరుగు 1,16,116
116,000 రూపాయలు వచ్చే పథకాన్ని కూడా దొంగలో తొక్కడం జరిగింది. ఇదే కాకుండా మీరు మొన్న చూశారు, రైతు బీమా 5 లక్షల రూపాయలను రైతు బీమా రైతులకు ఎల్ఐసి సంస్థ ద్వారా ప్రభుత్వము ప్రీమియం చెల్లించి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తుంది. వేలాది మంది రైతు కుటుంబాలకు దిక్కుతోచని రైతులు అకాల మృత్యువాత పడితే 5 లక్షల రూపాయలతో ఆదుకున్న ప్రభుత్వం, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు రూపొందించిన ప్రభుత్వ పథకాన్ని ఈ రోజు మొన్నటికి మొన్న ప్రీమియం కట్టలేని స్థితిలో ఏదైతే ఒక్కటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కన్నా పాత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ఒక్కొక్కటిని తుంగలో తొక్కాలనేది లక్ష్యంగా పెట్టుకొని తన పర్సనల్ ఎజెండాను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈ రోజు 119 కాన్స్టిట్యున్సీలు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా రోడ్డెక్కి నిరసన గళాన్ని వినిపించడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేయడం కాదు, పథకాలను అమలు పరచండి. కొత్త పథకాలను మీరేదైతే 420 హామీలు ఇచ్చిన పథకాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇలాంటి పథకాన్ని మీరు తక్షణం అమలు చేయండి. ఉన్న పథకాలను కొనసాగిస్తూ రక్షణ పథకాలను అమలు చేయకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎవరైతే లీడర్లు ఉంటారో కాంగ్రెస్ జెండా పట్టుకొని ఊళ్ళలోకి వచ్చే వాళ్లకు ప్రజలంతా కూడా తరిమి కొట్టాలని కూడా మీ ద్వారా ఈ కళ్యాణ లక్ష్మి అనేది వార్షిక నిర్మాణాన్ని ప్రవేశపెట్టి ఎందరో మందికి లక్షలాది రూపాయలు కుటుంబాలను ఆదుకొని 10 సంవత్సరాలు విరామం లేకుండా మరి అమలు పరిచిన స్కీమును ఈరోజు కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పలేక మరి నిర్వీర్యం చేసి రాజకీయంలో భాగంగానే మరి ఈ స్కీమును ఎత్తివేయాలనేది వారి కాంగ్రెస్ వారి కుట్ర. కాంగ్రెస్ వారిని మేము అడుగుతున్నాం, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, నువ్వు 1,116 ఇవ్వడం కాదు, నేను మహిళలకు కులం బంగారం కూడా ఇస్తానని ప్రగల్భాలు కలిపి ఈరోజు వేధింటి ఆడబిడ్డలను మరి ఏ విధంగా హింసించి వేధించి కుట్రలు పండుతున్నావో మీ కుట్రలకు స్వస్తి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన గడ్డ నర్సంపేట. ఈ నర్సంపేట నుంచి ఏ పిలిపించినా కూడా పెద్దన్న ఆశయాల కోసము తప్పకుండా ప్రాణాలకు తెగించైనా పోరాడి మరి పేద ప్రజలకు అండగా నిలుస్తామని భరోసానిచ్చుకుంటూ ఇక ముందు రాబోయే రోజులల్లా ఈ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు మరి మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఏమైంది? మొన్నటికి మొన్న రైతు భరోసా మరి ఇన్సూరెన్స్ రిన్యూవల్ చేయాలి ఎల్ఐసి ద్వారా, చేయకుండా నీరుగార్చెను. దురదృష్టవశాత్తు ఎలోని ప్రభావంతో రైతులు ఈ రోజు పంటలు పండక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉంటే కుటుంబానికి కనీస రక్షణ కల్పించకుండా బీమాను కూడా ఎత్తివేసే కుట్ర. ఇన్ని కుట్రలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా హెచ్చరిస్తున్నాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని ప్రార్థించారు. రైతులు సాగు చేసిన పంటలు పుష్కలంగా పండాలని, ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయని సంపత్రావు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. पुत्रपौत्र प्रवर्धनं यस्मात् तस्मात् शिवं यस्यात् शान्तिं प्रयच्छ मे या प्रणेया फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रचोदयास्तानो मुञ्चद्वगुंहसः ओम अर्य प्रदक्षिणा अधर्वविदं मे लोकाय तथमन्न निहायते अदब्धायोषे ददनो अभिषन्न पिदं दृढो
अष्टादशाशोन्मे गोपाय विपादो ये चतुष्पदः अष्टादशाश्चय सप्रदसभां मे गोपाय ये दशभ्याः सभासदः तारेन्द्रयावदः कुरु सर्वमायुरुपासदाम् मनोहिंसे जातवेदो गामश्वं पुरुषं जगत् अभिभ्रजग्नः कहिश्रियामातरिः सर्वदेशकाले शुभ्याचमराक्रमा दिगंत ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు మనం ఏ పని చేసినా స్వామివారిని ఆశీస్సులు తీసుకొని మొక్కుకొని పనులు విజయవంతంగా జరిగే కొరకు వారం కానీ పంట కానీ ఉద్యోగం కానీ విదేశాలకు పోవడం కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని మొక్కుకొని పోతుంటారు. ఈరోజు ఎలినవా ప్రభావం వల్ల భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలినవా ప్రభావం నుండి వర్షాలు పడక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ స్వామివారి దీవెనలు ఆశీస్సులతో మన భూపాలపల్లి నియోజకవర్గం జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కూడా వర్షాలు పడి వేసినటువంటి పంటలన్నీ కూడా పండే విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈరోజు వర్షాలు పడి పంటలు పండి రైతు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేడు వర్ణయాగం పుడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజారులతో వేద పండితులతో వర్ణయాగం ఈరోజు చేయడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో అందరూ కూడా మంచిగా ఉండాలని విజయవంతంగా ప్రతి ఒక్క పంట చేతికొచ్చే విధంగా తాగునీరు కానీ సాగునీరు కానీ పశువులకు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి జీవి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంటలు సమృద్ధిగా పండి వానలు కురవాలని వర్ణయాగం చేయడం జరిగింది. ఆ వర్ణయాగంలో మనందరం కూడా మంచి జరగాలని ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ స్వామివారిని మొక్కుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వర్ణయాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మరి తీర్థప్రసాదంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతమంతా కూడా మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క వర్ణయాగం వేదంతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మాదీపూర్ గ్రామంలో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని పోచమ్మ ఆలయం, పెద్దమ్మ ఆలయాలలోని నాగుల పుట్టలకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలను శుభ్రం చేసి ముగ్గులు వేసి పాలు, నువ్వుల పిండి, పెసరపప్పు, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. సంతాన సౌభాగ్యం, కుటుంబ సుఖ సంతోషాల కోసం మహిళలు నాగదేవతను ప్రార్థించారు. బయట
జాలాలు ఒళ్ళే వేసుకొని జాలి చెంబుతోటి నీళ్లు వేసుకొని పుట్టను ఊదిచ్చి పుట్టలా పోసి పాలును గుడ్డు దింపకు నాకు గుడ్డిదాన్ని గాను పడిగ దింపకు నాకు పగదాన్ని గాను తోక దింపకు నాకు తోటిదాన్ని గాను మాలలతో రాజులతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.